పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకరించారని తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కల్పించాలని రైల్వే జీఎం కోరామన్నారు. సుమారు 300 కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి పనులకు అనుమతులు తెచ్చుకున్నామని తెలిపారు. 200 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, 110 కోట్లతో జువలపాలెం వద్ద 3వ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు చంద్రబాబుపై చేసే ఆరోపణలు ఖండిస్తున్నామని, వైసీపీ నాయకులు రౌడీయిజం చేస్తే అదే మేము చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోమన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో టీడీపీ జనసేన నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, మీరు చేసిన పనికి అది శిక్ష అని తెలిపారు. వైసీపీ నాయకులు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఏపీ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు కార్యకర్తలు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో మరి అభివృద్ధి చేయడానికి ఆయన నాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అడగగానే దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఈ తాడేపల్లి పట్టణం 2 కోట్లు డయాలసిస్ సెంటర్కి, 1 కోటి రూపాయలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తాడేగూడెం ఒక మెయిన్ రోడ్లో ఉండి, అంటే మెయిన్ రోడ్ మీన్స్ ఏదైతే రైల్వే లైన్ మెయిన్ రోడ్ అంటారు దాన్ని, ఆ మెయిన్ లైన్లో ఉండి కూడా చాలా ట్రైన్లు మనం ఆగట్లేదు. దానికి ముందుగా మన రవి గారిని జెడ్ఆర్యూసీసీ మెంబర్గా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయన అపాయింట్ చేయడం జరిగింది. తాడేపూడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం, మరి ఆయనకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మన తాడేపూడి నుంచి ఒక రిప్రజెంటేషన్ చేయడానికి మనకు కూడా ఓ మనిషి కావాలి. మరి దానికి ఆయన ఇచ్చినందుకు ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈ సమావేశంలో మరి తాతాజీ గారు కూడా నాతో పాటుగా డిఆర్ఎం దగ్గరికి అందరి దగ్గర కూడా రావడం జరిగింది. అదేవిధంగా బాబ్జీ గారిని కూడా కేకేయడం జరిగింది. అందరూ కలిసి ఈ తాడేపూడి పట్టణాన్ని, తాడేపూడి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 23 ట్రైన్లకి మేము అప్లికేషన్ ఇచ్చాం. ఆ 23 ట్రైన్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని అడిగారు. వందే భారత్ని ఇక్కడ ఆపమని, గాంధీధామ్ ఎక్స్ప్రెస్ని ఆపమని, పూరి ఓకా దాన్ని కూడా ఆపమని, అదేవిధంగా గరీబ్ రహత్ని ఆపమని 4 ట్రైన్లు ఫస్ట్ ప్రయారిటీలు ఇవ్వడం జరిగింది. 4 కూడా ఆపుతానని కూడా నిన్న జీఎం గారిని కలిసాం. జీఎం గారు ప్రామిస్ చేయడం జరిగింది. పోతే మరి ఏదైతే గేట్లు ఉన్నాయో అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ట్రాఫిక్ వెళ్ళాలంటే నవాపాలెం గేట్ ఉంది, చాలా ట్రాఫిక్ ఉన్న గేటు. ఆ గేట్ని మనం ఓపెన్ చేసి తీసే లోపల ఒక రోజుకి 10-20 సార్లు అత్తమానం ట్రాఫిక్ ఆగిపోవడం జరుగుతుంది. మరి అది కూడా మనం శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు 67 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. నవాపాలెం గేటు, అప్పారావుపేట రోడ్డు అంటారు దాన్ని, అప్పారావుపేట రోడ్డుకి 67 కోట్లు శాంక్షన్ అయింది. అదేవిధంగా ఆరుళ్ళ గేటుకి 63 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ని శాంక్షన్ చేయడం జరిగింది, ఆర్ఓబి. అదేవిధంగా జోలపాలెం నుంచి NH16కి కనెక్షన్ రోడ్డు కూడా మనం ఆర్ఓబి అడగడం జరిగింది. అది ఆల్రెడీ గతిశక్తి అని ఒక ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో భాగంగా 3 గేట్లని మనం ప్రయారిటీలో పెట్టాం. యాక్చువల్గా 5 గేట్లు అడిగాం, మనం 5 ఆర్ఓబీలు అడిగాం. దాంట్లో 3 శాంక్షన్ చేయడానికి సుముఖం చూపించారు. ఇప్పుడు ఇదైతే డిపిఆర్ లెవెల్లో ఉంది. జోలపాలెం గేటు డిపిఆర్ తయారు చేసిన వెంటనే టెండర్ పిలిపిస్తాం. అది నవాపాలెం టెండర్ పిలిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆరులు కూడా టెండర్లు పిలిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో, ఆయన కూడా మనకి ఇచ్చిన లెటర్ల కాపీలు కూడా మీ ముందు పెడతాను. ఆయన కూడా శ్రీనివాస్ వర్మ గారి దగ్గర